ప్రతి గృహంలో కూడా తండ్రి బయటికి వెళ్ళి మరి సంపాదిస్తూ అనేకమైనటువంటి ఆ యొక్క ఖర్చుల కొరకే ప్రయాసతోటి బయట పనిచేస్తుంటున్నప్పుడు తల్లి ఇంట్లో ఉండి ఆ బిడ్డని పోషిస్తూ ఉంటుంది. Slowly as the child grows, they begin to learn how to put the spoon in their mouth by themselves. కొద్ది కాలం అయిన తర్వాత ఆ తల్లి స్పూన్తో పెట్టడం అనేటువంటి అలవాటు మాన్పివేసి ఆ బిడ్డ తనకు తానుగా ఆ స్పూన్ తోటి ఆహారం తీసుకునేట్టుగా నేర్చుకుంటుంది. Oh, they make a mess of it and the food goes down on their shirt. కొన్నిసార్లు ఆ యొక్క ఆహారం అనేటువంటిది ఆ యొక్క చొక్కా మీద పడేటువంటి పరిస్థితులు కనపడతాయి. After a while they learn how to eat properly so that they can feed themselves. కొంతకాలం అయిన తర్వాత ఆహారం పడిపోకుండా శుభ్రముగా తినటం అనేటువంటిది ఆ బిడ్డ నేర్చుకోగలుగుతుంది. But the child is still a child, not yet an adult. ఆ బిడ్డ ఇంకా చిన్న బిడ్డగానే ఉన్నది కానీ మరి పెద్ద బిడ్డగా ఇంకా మారలేదు. The father still earns the money to bring the food home. తండ్రి ఇంకా ఆ ఇంటికి ఆహారం తీసుకురావడానికి బయట తను ఒక్కడే కష్టపడుతూ ఉంటాడు. And the mother continues to cook the food and prepare it and put it on the table. తల్లి మరి వంటగదిలో ఆ యొక్క ఆహారంను సిద్ధపరిచి భోజన బల్ల మీద తను ఏర్పాటు చేస్తూ ఉంటుంది. We know that the child has finally become an adult when they can earn the money, buy the food and feed themselves. కొంత కాలమైనప్పటికీ ఆ యొక్క బిడ్డ ఎదిగి పెద్ద మనిషిగా మారి తనే ఆ యొక్క ఆహారమునకు సంపాదించుకునేటువంటి స్థితిలోనికి వెళ్ళగలుగుతుంది. Then you know my child is grown up. అప్పుడు మనం ఏమంటామంటే నా బిడ్డ ఎదిగింది అని మనం చెప్పగలుగుతాం. And so it is with the Christian. మరి క్రైస్తవులతో ఎలాగున్నది పరిస్థితి. So the job of the pastor is like the job of the parent, to see that the children are growing up where they can themselves receive the food from God's word. సంఘ కాపరి యొక్క బాధ్యత ఏంటంటే మరి సంఘములైనటువంటి విశ్వాసులు తమకు తాముగా వాక్యాన్ని నేర్చుకొని వాక్యం ద్వారా వ్యక్తిగతంగా బలపడేటట్లుగా వారు ఎదిగేటట్లుగా మనము వారిని నడిపించాలి. They can read the word, they can understand the word and they can apply the word in the way that they live their lives. దైనందిన జీవితాల్లో దేవుని యొక్క వాక్యము చదువుటేట్లో ఆ వాక్యమును అర్థము చేసుకునేటట్లో ఆ వాక్యమును జీవితానికి అన్వయించుకొని బలపరచబడేట్లో అది వారు నేర్చుకునేటట్లుగా ఎదిగేటట్లుగా మనము సహాయపడాలి. And then they're grown up enough that they reach out to others to help others to also grow and become stronger. ఎంతగా వారు ఎదగాలంటే సంఘములో బలహీనమైనటువంటి లేక ప్రక్కనటువంటి పసిపిల్లలాగా ఉన్నటువంటి వారిని బలపరిచేటువంటి స్థాయికి వారు ఎదగాలని మనం కృషి చేయాలి. Your job is to build up, to strengthen, to encourage, so that the people of God will become adults and mature and be able to receive the food and then help others also. మన యొక్క ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఏంటంటే సంఘములో ఉన్నటువంటి వారిని ప్రోత్సహించటం, బలపరచటం, వారు ఎదిగి ఫలించి ఇతరులను దేవుని కొరకే సంపాదించి బలపరిచేటువంటి వారిగా మనం నించోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉన్నది. And I believe this was the secret of the growth of the church in the first century. ఆది సంఘములో అంత ప్రబలంగా దేవుని సేవ మరి జరగటానికి ఉన్నటువంటి రహస్యం ఏంటంటే ఇదేనని అయ్యగారు నమ్ముతూ ఉంటున్నారు. It was because the people in the churches were being developed and they became mature and they began to spread the gospel in their areas so that the gospel spread through the whole region. మనము సువార్త ప్రకటించటము కాపరులంగా సువార్త సేవ చేయటం మాత్రమే కాదు కానీ మన సంఘములో ఉన్నటువంటి వారు కూడా బయటకు వెళ్ళి సువార్త కార్యములు చేయుట, సువార్త పరిచయట అనే దాన్ని మనం బలపరచాలి. But I'm going to show you over and over and over again this message comes through that our job is to strengthen and encourage the people of the church. దేవుని యొక్క వాక్యములో అనేక సార్లు బలపరచుట, నడిపించుట అనేటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. We start with Acts 9:31. అపోస్తల కార్యములు 9వ అధ్యాయము 31వ వచనాన్ని మనం కావున యూదయ, గలిలయ, సమరయ దేశముల అందంతటా సంఘము క్షేమాభివృద్ధి నొందుచు సమాధానము కలిగి ఉండెను. మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను.
Did you see there at the end it says that the churches grew in number? ఆ యొక్క చివరిలో మనం చూస్తున్నట్లయితే సంఖ్యాపరంగా సంఘము అభివృద్ధి పొందుట. And it's very clear that the reason that it grew in number was because churches in these three areas were being strengthened and encouraged. సంఘము సంఖ్యాపరంగా అభివృద్ధి పొందటం అనేటువంటిది ప్రోత్సాహము, క్షేమాభివృద్ధి అనేటువంటి అంశములతో ముడిపడి ఉన్నది. Let's go to Acts 14 verses 21 and 22. అపోస్తల కార్యములు 14వ అధ్యాయము 21వ వచనము 22వ వచనము. They saw that as their primary task is to strengthen the churches. ప్రత్యేకమైనటువంటి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే సంఘములను బలపరచుట. Then go to Acts 15 verse 32. 15వ అధ్యాయము 32వ వచనము. మరియు యూదాయు శీలయు కూడా ప్రవక్తలై ఉండి నందున పెక్కు మాటలతో సహోదరులను ఆదరించి స్థిరపరిచిరి. వారు అక్కడ కొంతకాలము గడిపి సహోదరుల యొద్ద నుండి తమ్మును పంపిన వారి యొద్దకు వెళ్ళుటకు సమాధానముతో సెలవు పుచ్చుకొనిరి. So there we have these two leaders of the church, Judas and Silas, doing the same thing. They're encouraging and strengthening the brothers. యూదాయు శీలయ కూడా అక్కడ వారు బలపరుస్తూ ప్రోత్సహిస్తూ వెళ్ళినట్టుగా మనం చూస్తుంటున్నాం. Then look at Acts 16 verse 5. 16వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. There again you see that because the churches were being strengthened, సంఘము ఎప్పుడైతే బలపరచబడిందో అక్కడ లెక్కకు విస్తరించినట్టుగా మనం చూస్తుంటున్నాం. how did that happen? ఎలాగా ఏ రీతిగా జరిగింది ఆ సంగతి? Because as the members of the church are getting stronger, they become productive in bringing others to the gospel, bringing others to Jesus. సంఘములో ఉన్నటువంటి వారు ఎంతగా బలపరచబడ్డారంటే వారు అనేక మంది ఇతరులను సంఘములోనికి తీసుకొని వచ్చి నాటేటట్లుగా వాళ్ళ విశ్వాసంలో బలపరచబడ్డారు. Do you remember in that Ephesians 4 passage that we read, the leaders were given the task to equip the members for the ministry. మనం గత రాత్రి కూడా చూసాము, నాయకులైనటువంటి వారము ప్రత్యేకమైనటువంటి ఆ టాస్క్ని వారికి అప్పగించినప్పుడు వారు వెళ్ళి బలపరుస్తుంటున్నారు. The reason the churches aren't growing is because the people are not producing new converts. ఎందుకు సంఘం అనేటువంటిది అంత ఉజ్జీవంగా లేకపోతుందంటే క్రొత్త వారిని మనము ఆ విధంగా తీసుకురాలేకపోతున్నాము, ప్రభు కొరకు సంపాదించలేకపోతున్నాము. We have another verse in Acts 18 verse 23. 18వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. There again it is Paul at this time that is going from place to place and he is strengthening the disciples. అపోస్తలుడైనటువంటి పౌలు ఈ వచనాన్ని మనం గమనించినట్లయితే ఒక ప్రాంతము నుంచి మరి ఒక ప్రాంతమునకు సంచరించి శిష్యులను స్థిరపరిచినట్టుగా చూస్తుంటున్నాం. Last night we learned about Barnabas in Acts 11:23. అపోస్తల కార్యములు 11వ అధ్యాయం 23వ వచనంలో మరి గత రాత్రి సమయంలో బర్నబాసుని గురించి మనం ధ్యానించి ఉంటున్నాం. But then look at Acts 16 verse 40. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 14వ వచనం. The story there is Paul and Silas were in jail and at midnight they were singing praises to the Lord and God delivered them from prison. ఇక్కడ మనం గమనించినట్లయితే పౌలు శీలలు ఆ యొక్క జైలులో ఉండి స్తుతిగానాలతోటి దేవుణ్ణి ఆరాధించినట్టుగా చూస్తున్నాం. What did they do as soon as they got out of prison? జైల్లో వాళ్ళు శ్రమలు ఏం చేశారు? They didn't go home and go to sleep. వాళ్ళు ఏదో మరి నిద్రలోకి జారుకుందాం అనేటువంటి ఆలోచన లేరు. They went and met with the little church that was meeting in Lydia's house, and it says they encouraged the believers. వారు ఆ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి సొంత గృహాలకు వెళ్లకుండా లూదియాను దర్శించి బలపరిచినట్టుగా ఆమె ఇంటి వారిని బలపరిచినట్టుగా చూస్తున్నాం. They had just gone through a very difficult time being put in the jail. ఆ యొక్క జైలులో వారు ఉన్నప్పుడు భయంకరమైనటువంటి శ్రమల గుండా పౌలు శీలలు వెళ్ళారు. And yet they saw the importance of encouraging the believers. అటువంటి శ్రమలో శోధనలో జైలులో ఉండి కూడా ఇతరులను బలపరచాలనేటువంటి ఆశని పౌలు శీలలో మనం చూస్తుంటున్నాం. Then I want you to see something that happens in Acts 18:27. మరి అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 27వ వచనంలో మరి యొక్క సంగతిని మనం చూస్తూ ఉంటున్నాం. This was a man by the name of Apollos and he met with the church.
అపోలో అనేటువంటి ఆ యొక్క వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. And he was going to take a trip. ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ట్రిప్ ని వారు కలిగి ఉంటున్నారు. And he was going to visit the other churches. అక్కడ మరి యొక్క సంఘానికి వెళ్ళి దర్శించబోతున్నారు. So they encouraged Apollos. ఇక్కడ మరి అపోలో అనేటువంటి వారిని బలపరిచినట్టుగా మనం Then I చూస్తుంటున్నాం. want you to see what happens as a result of that. ఆ యొక్క పరిచర్య ద్వారా ఎటువంటి ఫలితం వచ్చిందో చూడొచ్చు మనం. He goes off to those other churches and it says that he was a great help to them. ఇక్కడ మరి అనేక మందికి సహాయకరముగా ఉండి సహాయము చేసినట్టుగా మనం చదువుతూ ఉంటున్నాం. You see, this is a process that goes from one to another to another. ఈ రీతిగా ఒక ప్రాంతం నుంచి మరి ఒక ప్రాంతానికి, ఒక సంఘం నుంచి మరి ఒక సంఘానికి వెళ్ళి సహకరించుకుని వెళ్ళేటువంటి పరిచర్య. Someone encouraged Apollos. అపోలోస్ని ఒకరు బలపరుచుంటున్నారు. Apollos in turn then went and helped the churches that he went to. కనుక అపోలోస్ ఆ యొక్క శక్తిని బలాన్ని పొందుకొని మరి ఒకరికి చాలా సహాయకరంగా మారినట్టు మనం చూస్తుంటున్నాం. When you strengthen and encourage the people in your church, they will turn around and strengthen and encourage other people. నువ్వు ఎప్పుడైతే నీ సంఘములో ఉన్నటువంటి కొంతమందిని నువ్వు బలపరుస్తావో అప్పుడు వారు మరి ఒకరిని బలపరిచేటువంటి పరిచర్యలో ఉండి సంఘము క్షేమంగా ఉండేటువంటి దాన్ని మనం చూడగలుగుతాం. And once you get that process going, it'll keep going and more people will be strengthened and encouraged and become fruitful in bringing other people to the Lord. నువ్వు చేసేటువంటి ఒక చిన్న పరిచర్య కొంతమందిని బలపరుస్తూ వెళ్ళే పరిచర్య ఆగిపోకుండా ఒక చైన్ లాగా ఒకరి తర్వాత ఒకరిని ప్రోత్సహించుకుంటూ ఉజ్జీవమైనటువంటి సేవ నీ సంఘములో జరగగలదు. Now I want you to see that's what happens when the people of the church are being strengthened and encouraged. మరి సంఘములో ఎటువంటి విశ్వాసులు కూడా పరిచర్య చేస్తున్నప్పుడు ఒక పక్క పరిచర్య చేస్తుంటే అది ఆగిపోకుండా మరింతగా పెరిగి కింద మరి ఒక పెద్దవాళ్ళు ఏ రీతిగా ఏర్పాటు చేయబడుతుందో ఆ రీతిగా సేవ జరుగుతుంది. That strength and encouragement is like the snow and it gets bigger and bigger as it goes along and more people get the blessing as the strength and encouragement continues to build in the church. మనం చేసేటువంటి చిన్ని పరిచర్య అనేటువంటిది పైనుంచి జారిపడినటువంటి మంచు గుట్టలుగా మారి ఏ రీతిగా పెద్దదిగా మారుతుందో ఆ రీతిగా మనం చేసే చిన్న ప్రయత్నం అనేది సంఘములో ఒక పెద్ద ప్రభంజనాన్ని సృష్టించగలదు. Because you are not the only encourager. You are not the only one that's giving strength to the people. కేవలం నువ్వు ఒక్కడ మాత్రమే ఆ యొక్క స్పూన్లో వేసి ఆహారం వేసినట్టుగా విశ్వాసులకి బలపరిచేవాడు కాదుగా, నీతో పాటు చాలా మంది బలపరిచేటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు కాబట్టి ఉద్యమం వస్తుంది. You're developing many people in the church who have this kind of an effect. They encourage other people. నీవు ఒక్కడవే ప్రయాసపడటమే కాదు కానీ నీలాగా నీ భారాన్ని పంచుకునేవారు అనేక మంది నీ సంఘములో ఉన్నారు కాబట్టి మరి అనేకులు బలహీనపడకుండా మరికొంత ఉద్యమం శక్తి రావటానికి అది దోహదపడుతుంది. Remember this morning I told you that your job is to help every member in the church to find a place where they can be useful in the ministry and use that for the benefit of the church. ఉదయకాల సమయంలో అయ్యగారు మనకు గుర్తు చేస్తుంటున్నారు, సంఘములో ఆయా ప్రాంతాల్లో ఆయా పరిచర్యలో ఎవరు ఏదైతే చేయగలరో వారికి పని అప్పగించి నించోబెట్టినప్పుడు ఏం జరుగుతుందో మనం ఉదయకాలంలో నేర్చుకున్నాం. Here is one of those little things that we think is little that people can do to help the church grow. చిన్న పనులే అని అనుకుంటాం కానీ వారు జరిగిస్తున్నప్పుడు ఆయా పనుల్లో ప్రయాసపడుతున్నప్పుడు గొప్ప సేవ పరిచర్య మనకు ప్రతిఫలంగా రాగలదు. When we help people find their place and do what God has called them to do, they feel better, they encourage others, and the church continues to grow and develop. వారికి అప్పగించబడినటువంటి ఆ చిన్న పని, వారు చేయగలిగేటువంటి పని ఎప్పుడైతే వారు ప్రయాసపడి చేస్తుంటారో వారు దాన్ని జరిగిస్తూ ఇంకా అనేక మంది అనేక కార్యాలు జరిగించడానికి మరి సహకారులుగా మారగలరు. Part of the problem is that many people think to themselves, I don't have very much that I can do for God. I don't have very much to give. చాలా మంది సంఘంలో ఎలా ఉంటారంటే నేను చేయగలిగినటువంటి పని దేవుని సేవలో నాకు ఏమీ లేదు, నేను చేయలేను అని సైలెంట్గా ఉండేవారు చూస్తుంటాం. I can't preach the sermon, I can't sing the song, I can't teach the class, I don't have very much at all to give. మరి నేను ఆ విధంగా వాక్యాన్ని బోధించగలను,
మరి ఆ విధంగా పాటలను పాడగలను, అనేకమైనటువంటి కార్యాలను జరిగించగలను, కానీ నేను జరిగించలేకపోతున్నానని బలహీనపడే పరిస్థితులు. And we come along and say, yes, but you do have something to give. Let me help you identify it, and then you can give that for the benefit of the church to strengthen, encourage. నేను చేయగలిగినది ఏంటో అది నాకు అప్పగించినట్లయితే దాన్ని నేను చేసి క్షేమాభివృద్ధి పొందటానికి నా వంతుగా ప్రయాసపడతానేటువంటి తలంపు. Let me give you two quick examples. రెండు ప్రత్యేకమైనటువంటి ఉదాహరణలు నేను చెప్పాలనుకుంటున్నాను. There was a woman in my church. She was very frail and sickly. She had MS. ఒక భయంకరమైనటువంటి అనారోగ్యంతోటి ఆ అయ్యగారి యొక్క సంఘంలో ఒక స్త్రీ ఉన్నదట. But I noticed that she had a very pretty and winsome smile. అయితే ఆమె అటువంటి అనారోగ్యంలో కూడా ఒక మంచి చిరునవ్వును కలిగి ఉంది. In spite of her affliction, she would smile at everyone. ఆమెకున్నటువంటి ఆ బలహీనత అనారోగ్యంలో కూడా ఒక మంచి చక్కటి చిరునవ్వు నవ్వగలదు. She always came to church on Sunday morning. ఆదివారం ఉదయాన్నే ఆ యొక్క చర్చికి రావటం. So I said to her one day, I think I have a ministry for you to do. ఆమెతో దైవజనులు ఏం చెప్పారంటే, మీరు చేయగలిగినటువంటి చిన్న పరిచర్య మీకుందని ఆమెను ప్రోత్సహించారు. She looked at me with skepticism in her eyes, like she couldn't believe that I could think she had something to give. అయ్యో, నేను చేయగలిగినటువంటి పరిచర్య నాకు ఏమీ లేదే అనేటువంటి పరిస్థితిలో అయ్యగారి వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. I said, I want you to come to church just a few minutes early every Sunday morning. ఇంకా అయ్యగారు ఏం చెప్పారంటే, ప్రతి ఆదివారం ఆరాధనకు కొన్ని నిమిషాల ముందు నువ్వు రావాలి అని చెప్పారు. And I want you to stand at the door. As every person comes in the door, I want you just to smile at them. ఆమెకు ఇవ్వబడిన పరిచర్య ఏంటంటే, ఆ యొక్క చర్చి యొక్క డోర్ దగ్గర నిలవబడి మరి ఆరాధనకు లోపలికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా చిరునవ్వుతో ఆహ్వానాన్ని పలకమని చెప్పారట. She didn't have to try to smile. It was just natural to her. ఆమె ఆ విధంగా నవ్వటానికి ప్రయత్నం చేసింది, అది సామాన్యమైన పని. And so everybody that came in, she'd be there with a smile on her face, saying good morning, hello, nice to see you. ప్రతి ఒక్కరూ ఆ ద్వారం దగ్గరికి లోపల రావడానికి ముందు అక్కడ గుడ్ మార్నింగ్ అని, హలో అని, వెల్కమ్ అని ఆవిడ మాట్లాడుతూ వారిని ప్రోత్సహిస్తుంది. You know, there are husbands and wives that come to church on Sunday morning and they're kind of grumpy. సో ఇద్దరు భార్యాభర్తలు చర్చి లోపలికి వస్తున్నారు, వాళ్ళ ఇంటి దగ్గర గొడవ పడి వస్తున్నారంట. ఆ చర్చి దగ్గరికి డోర్ దగ్గరకు వచ్చారు వాళ్ళు. The husband was ready to go and the wife still didn't have her hair done. ఈ భర్త మరి యొక్క ప్రాంతానికి మరి యొక్క వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, come on dear, hurry up, we've got to get to church. ఆ యొక్క భార్య అంటుంది కదా, పద మనం తొందరగా వెళదాం అంటుంది ఆమె. So they're not happy when they come in the church. వారు ఆ యొక్క సంఘానికి రావడం ద్వారా సంతోషం. Or they have the little children and they're running all over the house and they're not getting ready to go to church. కనుక అక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా అక్కడెక్కడ ఆడుకుంటూ సంఘానికి సంతోషంగా వస్తుంటున్నారు. And so the parents are scolding the children as they're coming into the church. కనుక ఆ యొక్క తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మందిరానికి తీసుకుని వస్తుంటున్నారు. They're not happy coming to church. వాళ్ళు వాస్తవానికి చర్చికి రావడానికి అంత ఇష్టం లేదు. But then they see the frail little woman standing at the door with a big smile on her face saying, so good to see you. వాళ్ళకి సరిగా రావాలని సంతోషంగా లేకుండా ఇలా దగ్గర సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ గేటు దగ్గరటువంటి ఆమెను చూడంగానే వారు ఎంతో సంతోషంతో నింపబడుతున్నారు. And within a few moments they were now ready to enter in and worship the Lord. ఆ డోరు దగ్గరటువంటి ఆ స్త్రీ చేసినటువంటి ఆ సంతోషపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని బట్టి ఈ విషయాలన్నీ మర్చిపోయి దేవుణ్ణి సంతోషంగా స్తుతించగలుగుతున్నారు. I want you to think about all the people in the Bible who had so very little to offer. దేవుని యొక్క వాక్యములో మరి చిన్న చిన్న పనుల ద్వారా ప్రభువును బలపరిచినటువంటి వారిని దేవుని యొక్క వాక్యములో అనేక మందిని మనం చూడగలం. You remember Moses standing by the Red Sea and the army is behind them in a mountain on both sides. ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గర మోషే నిలబడినప్పుడు వెనక లక్షల మంది సైనికులు వస్తుంటున్నారు. He cried out to God and this is what God said. ఆ పరిస్థితుల్లో మోషే దేవునికి మొరపెట్టినట్టుగా చూస్తున్నాం. Moses, what's in your hand? దేవుడు అడుగుతున్నాడు, మోషే నీ చేతిలో ఏముందని. Moses said, I have a stick in my hand. మోషే చేతిలో ఏమీ లేదు కానీ ఒక కర్ర మాత్రం ఉందని దేవుని కర్ర చూపించాడు. All I have is a stick. నాకున్నదంతా ఏం లేదయ్యా, ఈ కర్రే నాకుందన్నాడు. God said I can use that stick. ఆ దేవుడు అన్నాడు, సో ఆ కర్రనే నేను ఉపయోగించుకుంటానన్నాడు. And Moses hit the waters and the waters parted and the children of Israel went to safety. ఆ విలువలేనటువంటి కర్రే
బలమైనటువంటి సేవ, ఎర్ర సముద్రాన్ని పాయలు చేయటానికి దేవుడు ఆ కర్రని అద్భుతంగా వాడుకున్నాడు. It was after years of famine that Elijah came along and he found the little house of a widow woman and he said to her, "Do you have any food?" ఆ యొక్క ఎలీషా మరి అక్కడ కూర్చున్నప్పుడు ఆ పేద విధవరాల దగ్గర అడుగుతున్నాడు, అమ్మ తినటానికి ఏమైనా ఉందా అని. She said, "I only have a little bit of flour and a little bit of oil. I'm going to make one cake and then my son and I are going to die." అంటుంది కదా, అయ్యా నా దగ్గర ఏం లేదు, ఈ రోజుకి తినటానికి చిన్న రొట్టె అప్పము ఆ యొక్క నూనె ఉంది, నేను నా బిడ్డ ఆ ఆహారాన్ని భుజించి మా జీవితాల్లో ముగించాలి అని అనుకుంటున్నామని ఆ పేద విధవరాలు చెప్పింది. Elijah said, "Give me the food." అంటున్నాడు కదా, ఆ యొక్క ఆహారాన్ని నాకు పెట్టమని అడుగుతున్నాడు. All she had was a little bit of food, but she was willing to give it, and God blessed, and Elijah survived, and so did she and her son. ఆ పేద విధవరాల దగ్గర ఉన్నటువంటి ఆ కొద్ది పిండి, ఆమెకి మిగిలినటువంటి ఆ కొద్ది పిండినే దైవజనుడికి ఇచ్చినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. ఆ యొక్క కుటుంబం అంతా కూడా ఆహారం చేత నింపబడింది. ఎలీషా కూడా పోషించబడ్డాడు. You remember Samson was facing a gang of Philistines who were going to attack. సంసోను ఆ యొక్క భయంకరమైనటువంటి ఫిలిస్తీన్ల మందని ఎదుర్కోబోతుంటున్నాడు. And Samson didn't have a gun, he didn't have a bomb, he didn't have a sword or a spear, he didn't have anything. సంసోను చేతిలో తుపాకీ లేదు, బాంబు లేదు, కత్తి లేదు ఆ ఫిలిస్తీన్లు ఎదుర్కోవటానికి. The only thing available to him was a dried up bone from the jaw of a donkey that was laying on the side of the road. ఆ రోడ్డు పక్కన పడిపోయినటువంటి గాడిద, ఆ గాడిద దవడలో ఉన్నట్టు ఆ యొక్క ఎముక, ఒక ఎముక మాత్రమే సంసోనికి మిగిలింది, దొరికింది. He could say, "What can I do with a dried up bone?" ఈ ఎండిన ఎముకతోటి నేను ఏమి చేయగలను ప్రభువా అని దేవుని వైపు చూస్తున్నాడు. God used that bone and he was saved that day and defeated the enemy. ఆ దినమున దేవుడు ఆ ఎండిన ఎముకనే దేవుడు అద్భుతంగా మలిచి సంసోను అంతమందిని చంపటానికి దేవుడు What ఉపయోగించుకున్నాడు. about the day when there were 5,000 men plus women and children on the hillside and Jesus said to his disciples, "Feed those people." 5,000 మంది ఆ పర్వతం దగ్గర యేసు ప్రభువారి యొక్క వాక్యం వింటున్నప్పుడు యేసు ప్రభువారు వీళ్ళందరికీ కూడా ఆహారాన్ని పంచిపెట్టాలన్నప్పుడు ఏం జరిగింది? "Oh, we don't have anything to feed them with." వారు అంటున్నారు కదా, వీరందరికీ భోజనం పెట్టడానికి మా దగ్గర ఏమీ లేదంటున్నారు. "What do you have?" కనుక నీ దగ్గర ఏముంది? "Oh, this little boy has a little bit of bread and a little bit of fish." కనుక ఆ చిన్న బాలుడు మాత్రం ముందుకు వచ్చాడు, అందరి దగ్గర ఏమి లేవు కానీ నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. And that little boy was willing to give to Jesus a bit of bread and a little bit of fish, and the whole multitude was fed that day. ఆ చిన్న బాలుడు మాత్రమే తన దగ్గరున్నటువంటి కొద్ది రొట్టెలని కొద్ది చేపలని యేసు ప్రభువారి చేతిలో పెట్టాడు. వాటిని దేవుడు ఆశీర్వదించి వారిని పోషించాడు. You have people in your church that think, "I don't have anything to give." మన సంఘంలో కూడా చాలా మంది ఇట్లాగే అంటారు, దేవుని సేవకి ఇవ్వటానికి మా దగ్గర అంత విలువైనటువంటి ఏవి లేవయ్యా అంటుంటారు. Your job is to help them discover what little thing they do have and how they can use that for the Lord. మన యొక్క ప్రత్యేకమైనటువంటి పని ఏంటంటే మన సంఘములో ఉన్నటువంటి బిడ్డలు వాళ్ళ దగ్గర ఏదైతే కొద్దిగా ఉందో దానిని దేవునికి ఇవ్వాలి అని గుర్తించేటట్టుగా వారిని మనం తయారు చేయాలి. There are other examples. For example, in the Last Supper, ప్రభురాత్రి భోజనంలో మరి యొక్క ఉదాహరణ, Jesus wanted his disciples to remember his death. యేసు ప్రభువారు తన శిష్యులతో మాట్లాడుతున్నారు, తన యొక్క మరణాన్ని గుర్తు చేసుకునేటట్టుగా ఈ కార్యాన్ని జరిగించమని. And he looked around the table and he thought to himself, "What can I use in order to help my disciples remember my death?" యేసు ప్రభువారు ఆ శిష్యుల దగ్గర మరి చూస్తూ ఉంటున్నారు, నన్ను జ్ఞాపకం చేసుకోవటానికై దేన్ని నేను జరిగించాలి, ఏం చేయాలి? He said, "There's a piece of bread that's left over from the supper." అక్కడ ఉన్నటువంటి ఆ చిన్న రొట్టెని యేసు ప్రభువారు తీసుకున్నారు. Just a little piece of bread. ఆ చిన్న ఆ యొక్క రొట్టె ముక్క, "This is my body which is broken for you. యేసు ప్రభువారు చెప్తున్నారు, Do this మీ in కొరకై remembrance of me." మీ కొరకై విరుగొట్టబడినటువంటి శరీరము దీన్ని భుజించమన్నాడు. There was a cup there with a little bit of wine left in the bottom of the cup. ఆ యొక్క కప్పులో అడుగు భాగములో మిగిలిపోయిన ద్రాక్షరసం కొన్ని చుక్కలు ఉంటున్నాయి. Just a little bit of wine. కొద్దిగా మాత్రమే ద్రాక్షరసము. And Jesus held it up and he said, "This is the New Testament of my blood."
ఇది నూతన నిబంధనగా చిందించబడుతున్నటువంటి నా రక్తమని చూపించాడు. It will be through the shedding of my blood that you will have life eternally. మీరు జీవాన్ని, నిత్య జీవాన్ని కలిగి ఉండటానికి చిందించబడుతున్నటువంటి నిబంధన రక్తమని చూపించారు. Just a little bread and a little wine, and even today 2000 years later we still remember his death because of the bread and the wine. ఈనాడు ప్రపంచమంతట్లో కూడా ఆనాడు ప్రభు చూపించిన కొద్ది ద్రాక్షరసము, కొద్ది రేట ప్రపంచంలో అనేక మంది అనేక సంవత్సరాలుగా దాన్ని ఉపయోగిస్తూ వచ్చారు. Too often we're looking around to find the big resources that can help us. We need a lot of money, we need a new building, we need all these things, then we can do God's word. చాలాసార్లు మన యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే పెద్ద 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 వనరులు మనకు కావాలి, పెద్ద డబ్బు కావాలి, పెద్ద బిల్డింగ్ కావాలి, పెద్ద పెద్ద వాటి మీద మన ఆలోచనలు పెడతాం. Find in your church those little things that your people have and help them to give them and use them so that they will be successful. మన సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర ఉన్నటువంటి కొంచెముగా ఉన్నప్పటికీ కూడా అది దేవునికి ఇచ్చేటువంటి వారిని గుర్తించి వారిని ప్రోత్సహించడం ద్వారా గొప్ప కార్యాలని దేవుడు మన ద్వారా జరిగిస్తాడు. మీరు కూడా ఈ సువార్త కార్యక్రమాల గురించి ప్రార్థించి సహకరించ మనవి. ఈ స్క్రీన్ మీద కనపడుతున్న మా నెంబరుకు ఫోన్ చేయండి. ప్రభువును మహిమపరచండి. మన సువార్త స్రవంతి ఛానల్లో సంప్రదించండి. బ్రదర్ నూకలపాటి సురేష్ బాబు, సువార్తికులు. మా ఫోన్ నెంబర్ 9346695089.